బ్యాక్ టు న్యూస్. పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నాగా మిగిలిపోయింది గులాబీ పార్టీ. టీఆర్ఎస్ గా పుట్టిన నాటి నుంచి ఆ పార్టీకి ఇంత దుర్భర స్థితి ఎదురవటం ఇదే ప్రధానం. అయితే ఇంతకీ తెలంగాణలో గులాబీ పార్టీ గల్లంతుకు కారణాలేంటి? బస్ ఎక్కి ప్రచారం చేసిన సారు కారు వంక ప్రజలెందుకు చూడలేదు? వాచ్ ఇట్. సారు కారులో సరుకు అయిపోయిందా? లోక్సభ ఎన్నికల్లో గుండు సున్నాగా మిగిలిన గులాబీ పార్టీ తెలంగాణలో హీరోగా ఉన్న పార్టీ జీరోగా ఎలా మారింది? పార్టీ పుట్టినప్పటి నుంచి లేని దీన స్థితి. రాష్ట్రంలో ఎంఐఎం కంటే ఘోరంగా బీఆర్ఎస్ పరిస్థితి. బీజేపీ కోసం త్యాగమా, కోరి తెచ్చుకున్న ఉపద్రవమా? తెలంగాణ అంటే గులాబీ కండువ, గులాబీ కండువ అంటే తెలంగాణ అనేలా దశాబ్దం పాటు బీఆర్ఎస్ తన ప్రస్థానాన్ని కొనసాగించింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు జై కొట్టడంతో తెలంగాణలో పొలిటికల్ సీన్ పూర్తిగా మారిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవకతవకల్ని ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకొచ్చి విచారణ చేపట్టి బీఆర్ఎస్ను ప్రజాక్షేత్రంలో దోషిగా నిలిపారు. దీంతో బీఆర్ఎస్ తన ప్రాభవాన్ని కోల్పోతూ వచ్చింది. ఫలితంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కారుని తమ గల్లీల్లో కూడా రానివ్వలేదు. రాష్ట్రంలోని 17 స్థానాల్లో పోటీ చేసిన గులాబీ పార్టీ అభ్యర్థులు ఒక్కచోట కూడా గెలవలేదు. ఈ పరిస్థితి ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతో ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ సంపూర్ణ పరాజయాన్ని మూటకట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్లమెంట్ ఎన్నికల్ని సవాల్గా తీసుకున్న బీఆర్ఎస్ గౌరవప్రదమైన స్థానాలే లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఫలితాలు మాత్రం తారుమారయ్యాయి. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు పార్టీని వీడినా కొత్త స్థానాల్లో ఇతరులకి అవకాశం కల్పించారు గులాబీ బాస్. 12 జనరల్ సీట్లలో 6ంటిని బీసీ సామాజిక వర్గానికి కేటాయించారు. లోక్సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించారు. క్షేత్రస్థాయిలోనూ సమావేశాలు నిర్వహించి పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేశారు. అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత అభ్యర్థులకు మద్దతుగా గులాబీ దళపతి కేసీఆర్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. బహిరంగ సభలతో పాటు బస్సు యాత్ర, రోడ్ షోల ద్వారా ప్రచారం చేశారు. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ ధ్యేయంగా గొంతుగ్గా బీఆర్ఎస్ అభ్యర్థుల్ని లోక్సభకు పంపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీష్ రావు, మాజీ మంత్రులు, నేతలు విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. అయితే ఇవేవీ కూడా లోక్సభ ఎన్నికల్లో గులాబీ పార్టీని గట్టెక్కించలేకపోయాయి. లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు బోణీ కొట్టలేకపోయారు. ఎంఐఎం కంటే దారుణంగా ఒక్కచోటు కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించలేకపోవడం గమనార్హం. పార్టీ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్న గజ్వేల్ నియోజకవర్గం ఉన్న మెదక్పై బీఆర్ఎస్ భారీ ఆశలే పెట్టుకుంది. ఎమ్మెల్యేలు ఉన్నందున మల్కాజ్గిరి, సికింద్రాబాద్తో పాటు నాగర్ కర్నూల్, పెద్దపల్లి తదితర స్థానాల్లోనూ మంచి ఫలితాలుంటాయని ఆశించారు నాయకులు. అయితే ఇక్కడ కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రభావం చూపలేకపోయారు. చరిత్రలో ఏనాడు కూడా బీఆర్ఎస్కు ఇంత దారుణ ఫలితాలు రాలేదు. పార్టీ స్థాపించిన తర్వాత 2004లో కాంగ్రెస్తో కలిసి పోటీ చేసిన అప్పటి టీఆర్ఎస్ 5 స్థానాలు గెలుచుకుంది. 2009లో మహాకూటమిలో భాగస్వామిగా పోటీ చేసి కేవలం 2 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో 2014లో ఒంటరిగా పోటీ చేసి అత్యధికంగా 11 స్థానాల్లో విజయం సాధించింది. కాగా నేటి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో పార్టీ పుట్టిన నాటి నుంచి లేని దుర్భర స్థితికి చేరుకుంది. ఎన్నికల ప్రచారంలో సాక్షాత్తు గులాబీ దళపతి బస్సెక్కి తిరిగినా ప్రజలు మాత్రం కారు వంక చూడకపోవడం విడ్డూరమే. అయితే బీఆర్ఎస్కు దక్కాల్సిన ఓటు బ్యాంకు బీజేపీ గూటికి చేరిందనే విశ్లేషణలు వెల్లువెత్తుతున్న తరుణంలో 2 జాతీయ పార్టీల నడుమ సారు కారు రిపేర్ అవుతుందా, మళ్లీ మనుగడ సాగిస్తుందా అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.